మీరా ఆగండి. డాడీ ఎందుకు వచ్చారు? నలుగురిలోనూ నన్ను నవ్వులు పాలు చేయడానిక నీ చెల్లెలు పెళ్లి చెడగొట్టా? ఉన్నది ఒక్కగానొక్క చెల్లెలు. ఒక్క క్షణం కల్లారా చెల్లెలి పెళ్లి చూసి వెళ్ళిపోతాం. లోపలికి రావడానికి వీల్లేదు. కావాలంటే బయట నుంచి చూడండి, అంతే. నేను ముందే చెప్పాను, విన్నావా? రావెడదాం. పొమ్మని చెప్పలేదుగా, బయట నిలబడి పెళ్లి చూడమన్నారు. రండి, అక్కడ నిలబడి చూద్దాం. పెళ్లి కూతురు రావాలి. రాధమని తీసుకురండి. ఏమండి? చెల్లెలికి ఏదో అయినట్టుంది. ఏం కంగారు పడకండి, ఏదో పైత్యం చేసి ఒళ్ళు తిరుగుంటుంది. ఏమైందండి? ఏమైంది? మీరు మామగారు కాకుండానే తాతగారు కాబోతున్నారు. ఏమిటి ఏమిటి మీరు అంటున్నది? మీ అమ్మాయి గర్భవతి. నాన్నగారు 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 నాన్నగారు. అమ్మా, పేదరికం పెద్ద అవమానంగా భావించి నేను కోడల్ని చేసుకోలేకపోయాను. మనిషికి ధనం కన్నా గుణమే ప్రధానమని, మంచి మనస్సు మీదే పరువు ప్రతిష్టలు ఆధారపడతాయని తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని క్రూరంగా హింసించాను, అవమానించాను. రాధ నా జన్మలో తలెత్తుకోలేని పని చేసిందమ్మా. అమ్మా, బాబా విజయ్, మీరు నన్ను క్షమించగలరా? నాన్నగారు అంత మాట అనకండి. నాన్నగారు అంత మాట అనకండి. నాన్నగారు, అభో శుభం తెలియని చెల్లెలి జీవితంలో కళంకం తీసుకొచ్చిన వాటి వెతికి తీసుకొచ్చి చెల్లెలికిచ్చి పెళ్లి చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. విజయ్, మన కుటుంబ గౌరవాన్ని నిలబెడతాను. విజయ్, అర్జెంటుగా ఫోన్ చేసి లాయర్ని పిలిపించు. నువ్వా? అవును, మీరు ఇలాంటి పిచ్చి పని చేస్తారనే తెలిసి వచ్చాను. చచ్చిపోతే మచ్చ మాసిపోతుందా? ఈ పాపానికి కారణం ఎవరో నాకేమీ తెలియదు. ఒకరోజు గ్రీన్లాండ్స్ హోటల్లో గ్రేప్ జ్యూస్ తాగాను, మైక వచ్చి పడిపోయాను. ఆ తెలిసి తెలియని స్థితిలో ఏ పశువు, ఏ రాక్షసుడో. అదో పీడకల్లా మర్చిపోండి. నేను మర్చిపోయినా నాలో పాపం పెరుగుతోంది. రేపు ఈ లోకం అడుగుతుంది, నీ బిడ్డకు తండ్రి ఎవరని. అప్పుడు నేనేం చెప్పాలి? మీరేమీ అనుకోకపోతే, మీకేం అభ్యంతరం లేకపోతే నేనేం చెప్పండి. అని మీ ఉప్పు తిన్న కుక్కను మీకు రుణపడి ఉన్నాను. ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞతే నా చేత ఈ మాటను చెప్పిస్తుంది. అందుకని ఇంత త్యాగం చేస్తారా? ఇది త్యాగం కాదు, కర్తవ్యం. నేను మిమ్మల్ని ఒక గంట కనిపెడుతూనే వచ్చాను. అందుకు ఈ మంగళసూత్రమే సాక్ష్యం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు మనుషులు కాదు, దైవ స్వరూపులు. నిజంగా దైవ స్వరూపులు. అమ్మా, ఈ వాళ్ళ నుంచి కుటుంబం బరువు బాధ్యత నీ చేతుల్లో ఉంది. మావగారు, నాన్నగారు, ఆస్తంతా నాకు నా వారసులకి రాశారు. మరి చెల్లెలు? నీ చెల్లెలా? ఆ ఫస్టురాలి మాట నా దగ్గర ఎత్తకురా. అది నేటితో చచ్చిపోయింది. నాన్న, ఈతను నాన్నగారు, ఇతను నాన్నగారు, నా భర్త. వీడా వీడా నాన్నగారు, వీడా నాన్నగారు, వీడా నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు. బాబు, తెలుసో తెలియకో అందరం ఏవో తప్పులు చేశాం. మన్నించి ఆశీర్వదించండి. వస్తాను వస్తాను. చిన్నబాబు గారు, నేను సెలవు తీసుకుంటాను. మీరెక్కడికి? ఎంతైనా మీ చెల్లెలు గొప్ప కుటుంబంలో పుట్టి పెరిగింది. నా అదృష్టం కొద్దీ భార్య అయింది. మీ అంతస్తుకు తగ్గట్టు కాకపోయినా కాస్తో కూస్తూ బాగా బతికాం. నాకు ఉద్యోగం దొరికేంత వరకు రాధ ఇక్కడే ఉంటుంది. లేదు, నేను మీతో పాటే వస్తాను. ఏమండి, వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి. అందరం కలిసే ఉందాం. అప్పుడే అందం చందాం. మామగారు ఆత్మకు శాంతి. పైగా రాధ గర్భిణి. తోబుట్టు ఇల్లు వదిలి వెళ్ళటం క్షేమం కాదు. అది సొంత ఇల్లు లేనప్పుడే. రాధ, ఇది పరాయిల్లమ్మా.
ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఈ ఇల్లు రాధ పేరున రాయండి. అప్పుడు ఇది ఆమె సొంత ఇల్లు అవుతుంది. వెరీ గుడ్, బాగా చెప్పావు. రాధా, ఈ రోజే ఈ ఇల్లు నీ పేరు వ్రాయిస్తున్నాను. అన్నయ్య, ఈ ఇల్లు నా పేరు కాదు, ఈ దేవుడి పేరు రాయించండి. రాధా, అవును, మీరు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. వెరీ గుడ్ చెల్లెమ్మ. అలాగే కానీ చిన్నబాబు గారు, నో, ఇక నుంచి నన్ను అలా పిలవటానికి వీల్లేదు. నువ్వు ఈ ఇంటి అల్లుడివి. రెండు నిమిషాల్లో చచ్చిపోతారన్నారు. అరగంట అయింది. ఇది నేను చావలేదే. మేము ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళమని చెప్పొచ్చు.